సరసు సరసు బిడ్డ సరసు ఆహా గిది పెండ్లి కాకుండానే ఇట్లా అయిపోయినది. ఈకైతే ఏమైతదో. సరసు అబ్బా ఏందమ్మా ఏంది బిడ్డా పగటి కలలు కంటున్నావా ఏంది? ఏందో చెప్పమ్మా. నా బంగారు కొండవి కదా, నీ పెండ్లికి పట్టు చీరలు కొనాలే. నీకెట్లాంటివి నచ్చుతాయో అడగనీకొచ్చిన బిడ్డా. నాకేం తెలుస్తదమ్మా, నువ్వే చూడు. నీ పెళ్లి బ్రహ్మాండంగా చేయాలే. మాణిక్యం కూతురు పెళ్లి అదిరిపోయేలా చేసింది అనుకోవాలే. నీ చీరలు, అల్లుడి బట్టలు, పెళ్లికొచ్చే వాళ్ళకి పెట్టే బట్టలు ఏవైనా సరే అదిరిపోవాలి బిడ్డా. ఊరంతా మారుమోగిపోవాల మన పేరు. తులసి ఏంటి? సరసు పెళ్ళైపోతే పద్దు పెళ్లి చేయాలి కదయ్యా. చెయ్యాలి కదయ్యా. కొత్తగా అడుగుతావే? కొత్తగా అడగడం కాదయ్యా, ఎలా చేస్తాం? ఎలా చేయడం ఏంటి? పెళ్లి పత్రికలు వేయాలా? అందరిని వినవాలా? పట్టుబట్టలు కొనాలా? ఒక పెద్ద పందిరేసి సకల విందు భోజనాలు పెట్టి అప్పుడు పెళ్లి చేయాలి. అమ్మాయిని అల్లుడింటికి పంపాలి. ఆపేశావేందయ్యా, చెప్పు. అంతే, పెళ్ళంటే అట్లాగే చేయాలి మరి. కానీ మనం చెయ్యగలమా అనే కదయ్యా. నేను కూడా ఆలోచిస్తున్నదదే. నువ్వు చెప్పినంత గొప్పగా కాకపోయినా కనీసం మన అమ్మాయికి ఒక పట్టు చీరైనా కొనగలవా? పది మందికి పప్పన్నమైనా పెట్టగలవా? ఆ దేవుడు నన్ను మా అన్నని ఒకే తల్లి కడుపును పుట్టించాడు. కానీ ఒకే రాత రాయలేదు. ఒకే కడుపును పుట్టిన వాళ్ళందరికీ ఒకే రాత రాస్తే బాగుంటుంది. ఈ మాట నేను చచ్చి పైకెళ్ళిన తర్వాత ఆ దేవుడితో చెప్తాను. లేదంటే ఇట్లనే ఉంటుంది జమానా. అమ్మయ్యా, బట్టలు లెక్కలు తేలినది. ఇవి తర్వాత కొనచ్చులే గాని ముంగట పిండి చాటలు చేయించాలా. అవును పద్దేదే. పద్దు పద్దు ఇది ఇంట్లోనే ఉందా లేక ఊర్లో బలాదూరు తిరుగుతుందా? ఇంట్లోనే ఉందక్క. మరి ఇంట్లో ఉంటే నేను పిలిస్తే రాదేది? నిద్రపోతుందా అది?
పద్దు పద్దు ఇదిగో పద్దు పద్దు అని కాదు, మొద్దు మొద్దు అని పిలు, వస్తది. ఏ పద్దు, ఏడ చచ్చినవే? అమ్మా! దాన్నంటే నీకేమైందే? పెండ్లి టైంలా సావులెందుకమ్మా? ఓహో గదా, సర్లే ఏమనలే. పద్దు, ఏంటి పెద్దమ్మా? వచ్చినావా? పిలుస్తుంటే ఇనపడలే? చెవుడొచ్చినదా ఏందే? అమ్మా! ఆ సర్లే బిడ్డా, ఏమనలే. ఇదిగో నీకు గానుగ పుల్లయ్య తెలుసుగా, జర పోయి సరసక్క పెండ్లి విషయం చెప్పి నేనిమ్మన్నానని పిండి పట్టుకొనిరా. దేనికని అడిగిందనుకో తెలవదని రామాకు. పెండ్లికి పిండి రాసిన పసుపు చెడ్డలు చెయ్యనీకని చెప్పు, అతనే ఇస్తాడు. ఎక్కినాదా బుర్రకి? ఏందే ఏండ నిలబడినావు? మీ అమ్మ చెప్తే గాని పోవాయింది. అదేం లేదక్కా. పోవే. పోతానమ్మా. పో. అదొచ్చేసరికి పసుపు కావాలి. ఎట్టా మరి? నేను దంచుతానక్కా. అది అట్టుండాల మంచితనం అంటే. నీ కూతురికి నీ పోలిక ఒక్కడు కూడా రాలేదు తులసి. అందుకే ఎప్పుడు నా నోటికి పని చెప్తా ఉంటది. ఎల్లు జర దంచు. నా బంగారు కొండ, కలలు కంటున్నవేందే? కను కను. సరేనా, నేను పోయేస్తా, నాకు పనుంది. పద్మావతి, 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 పద్మావతి. ఏంటి పద్మావతి, ఏడికెళ్తున్నావు? ఏట్లోకి. అవునా, నీకేతొచ్చా? లేకపోతే నేను తోడొస్తా. దేనికి? తోసి చంపేయడానికా? ఏంటి ఎంత కోపంగా ఉంది? నేనేమన్నాను? ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు పద్మావతి? సరే బండెక్కు, ఎక్కడికి వెళ్ళాలో వదిలేస్తా. అసలు నువ్వు నాకు ఏమవుతావని ఇలా బాధ్యత తీసుకుంటున్నావు? నీకు నాకు ఏంటి సంబంధం? అదేంటి పద్మావతి, నువ్వేగా మనం స్నేహితులని చెప్పావు. స్నేహితులన్నాక ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పంచుకోవాలి కదా, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాలి. ఈ మాత్రం తెలియదా నీకు? చదువుకున్న దానివేగా. ఆపు. నవ్వింది చాలు. స్నేహం లేదు, గీహం లేదు. నన్ను విసిగించకుండా పో. వీడు వాడే. ఇప్పుడే వెళ్ళి అన్నకు చెప్పాలి. పద్మావతి, నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. ఎందుకంత కోపం? నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియక
తికమక పడుతున్నాను. నువ్వు అలా ఉండకు పద్మావతి. మనసుకేదో బాధగా ఉంటుంది. అయినా ఎవరేమన్నారు అలా ఉన్నావు? నీకెందుకయ్యా హ? నీకెందుకు? నేనెలా ఉంటే నీకేంటి? మనసుకి బాధగా ఉంటుందంట. నువ్విలా చేస్తుంటే నాకింకా కోపం వస్తుంది. నన్ను విసిగించకుండా పో. ఏంటి ఒక్కసారి చెప్తే అర్థం కదా? అర్థం కాకనే అయోమయంలో ఉన్నా. మరి నాతో స్నేహం చేస్తానని నెమలికెందుకు ఇచ్చావు? అప్పుడు ఎంత ఆనందంగా చెప్పావు. ఇప్పుడెందుకు స్నేహం లేదు గేహం లేదని చికాగ్గా చెప్తున్నావు? అప్పుడు బుద్ధి లేక చెప్పాను. ఇప్పుడు బుద్ధి వచ్చి చెప్తున్నాను. నా నెమలిక నాకు తెచ్చేవు. స్నేహం అంట స్నేహం. నేనేమైనా తప్పు చేశానా పద్మావతి? నేను చేశాను. నీతో మాట్లాడుతూ నేను తప్పు చేశాను. అందుకే ఈ రోజుతో నీకు నీ స్నేహానికి రామ్ రామ్. పద్మావతి నీకేమైంది? ఏమైతే నీకెందుకయ్యా? నువ్వు నాకేమవుతావని చెప్పాలి? నేను నీకేమవుతానని చెప్పాలి? నన్నేం అడక్కు. అడగడమే కాదు, ఇంకెప్పుడు ఇలా కలవద్దు. నాతో మాట్లాడొద్దు. కనీసం నన్ను చూడను కూడా చూడొద్దు. ఆగు. పొదుగానిలే గాని నీ బాధ ఏంటో చెప్పు. నువ్వే నా బాధ. నేనా? అవును, నువ్వే నా బాధ. అందుకే నన్ను వదిలేయమంటున్నాను. దయచేసి వదిలే. వదిలే. నువ్వే నా బాధ. వాడు ఆ
ఆ ఊరు దాటి రావట్లేదురా. పొలిమేరు దాటినా చాలు. ఏసేయ్. అన్నా 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 ఆ సీన్గాడు ఏంట్రా ఏమైంది? ఆడు ఆ సీన్గాడు లేడు. ఆ? ఇటొచ్చాడా? లేదన్నా రాలే. ఏందిరా టెన్షన్ పెట్టుకుంటా చెప్పు, లేదంటే అన్న నిన్నేసేస్తాడు. ఆడు ఆ పోరుతో తిరుగుతున్నాడు. ఏ పోరుతోరా? అదే అన్న ఆ ఊర్లో ఆ పోరిని లాకొస్తుంటే కొట్టాడు కదా. ఆడు నన్ను కొట్టడం ఏందిరా? నేను కొట్టినా కదా, ముందేసొచ్చినావా ఏంది? సారీ అన్న, గడ పోరుతో ముచ్చట్లాడుతుండు. గట్లనా? అయితే గా పోరి గాని లవరేమో అన్నా. దొరికాడ్రా నా బిడ్డ. ఎంత పోటుగాడైనా దొరికేది ఇలాంటి విషయాల్లోనే. కాపు కాయండ్రా, దాంతో వాడు ఊరి చివరనో ఏ చెరువు గట్టునో దొరుకుతాడు. అప్పుడేసేద్దాం. ఇదన్నా మాట అంటే పదన్నా ముందేద్దాం. వద్దురా, వాడు చచ్చాకే ముందైనా మజా అయినా. ఆడు చావాలి, అది దొరకాలి, పండగ చేసుకోవాలి. పద్మావతికి ఏమైనది? గట్ల తిట్టేసినది? అయినా నాకేంటి ఇంత బాధేస్తుంది? చిన్నప్పటి నుంచి ఎంతమంది నన్ను తిట్లా. నాన్న తిట్టిండు, అన్న తిట్టిండు, అమ్మ తిడితే మాత్రం బాధేసేది. ఇంకెవరు తిట్టినా గడ్డి పెరక లెక్క చూసేటోడిని. మరి ఇప్పుడేంది? అమ్మ తిట్టినంత బాధ కలుగుతుంది.